హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ చిన్న పిల్లలకి అన్నప్రాసన చేస్తాం కదా. అన్నప్రాసనకి మనం ట్రెడిషనల్ డెటార్ని కస్టమైజ్ చేసాము. ఈ డెటార్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మొత్తం స్టార్చ్ నుంచి కూడా డిజైనింగ్, దాని ఇంప్లిమెంటేషన్ ఎవ్రీథింగ్ చేసాము. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాము. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య. ఇక్కడ ఎప్పట్లాగే మనం బేసెస్ పెట్టుకొని పోల్స్ పెట్టుకొని నేను రాడ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి మనం ఈ బ్యాక్ డ్రాప్కి వచ్చేటప్పటికి డబల్ రాడ్స్ యూస్ చేస్తాము. మనం బ్లేడ్ పెట్టుకొని బ్యాక్ ఒక రాడ్ పెట్టుకోవాలి, మిడిల్లో ఒక రాడ్ పెట్టుకోవాలి. అది మళ్ళీ నేను డీటెయిల్డ్గా కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ముందు ఇక్కడ ఏదైతే పెట్టుకున్నానో అది పెట్టేసుకొని అక్కడ ఫ్రంట్ రాడ్ని తీసి నేను మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్ డ్రాప్ చేస్తున్నది అది మొత్తం అంతా కూడా కింద ఫ్లోర్ మీదకి పరుచుకొని ఫ్రంట్ రాడ్ తీసి నేను పోల్ పాకెట్లో పెట్టుకుంటున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ని ఇది వచ్చి నేను డిజైన్ వైనల్ మీద చేశాను. సో ఇప్పుడు మొత్తం పోల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫ్రంట్ రాడ్కి నేను జాగ్రత్తగా వన్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేఫ్టీగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఎవరైనా హెల్పర్స్ కానీ ఉన్నారు మీకు అంటే అప్పుడు ఇద్దరు ఒకటేసారి కూడా పెట్టచ్చు. సో పెట్టేస్తున్న తర్వాత నేను బ్యాక్ డ్రాప్ని అంతటినీ కూడా బ్యాక్కి పెట్టుకుంటున్నాను. ఇది ఎక్కడా కూడా ఫోల్డ్ అంటే మీరు బ్యాక్ డ్రాప్ పైకి లేపకుండా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మీరు ఫోల్డింగ్స్ అవన్నీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇట్స్ మైనల్ కదా, మీకు మడతలు ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా నీట్గా కిందన ఫ్లోర్ మీద నీట్గా వేసుకుని అప్పుడు రాడ్ పెట్టాలి. ఇక్కడ చూసారు బ్రాకెట్ పెట్టుకుని బ్యాక్ రాడ్ కూడా అంతే విత్తుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సైడ్ పోల్స్కి నేను హెవీ గజమాల టైప్ మోడల్ని ఈ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా సైడ్ పోల్స్కి హ్యాంగ్ చేసేసాను. ఇప్పుడు మిడిల్లో బ్యాక్ రాడ్ని పెట్టాం కదా, ఆ రాడ్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మిడిల్లోకి వచ్చేలాగా గ్రిడ్ని పెట్టి బ్యాక్ రాడ్కి గ్రిడ్కి జిప్ టైస్ వేస్తున్నా. ఈ సైడ్ పర్పుల్ అండ్ వైట్ గార్లాండ్స్ ఇది వైనల్ కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ సేఫ్టీ పిన్స్ మాట. అందుకు మాస్కింగ్ టేప్ యూస్ చేసి పైన సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూ గార్లాండ్స్ని కూడా చూసుకొని లెంత్ని బట్టి మాస్కింగ్ టేప్ వేస్తున్నా. నేను పర్పుల్, వైట్ అండ్ లైట్ పింక్ యూస్ చేశాను ఈ థీమ్ అంతా కూడా. సో ఫస్ట్ కిందనొచ్చి పర్పుల్ విత్ లైట్ పింక్, మిడిల్లో వైట్ కలర్ అండ్ పైన వచ్చేటప్పటికి లైట్ పింక్. సో నేను చెప్పాను కదా, ప్రతి గార్లాండ్ కూడా ఇక్కడ మాస్కింగ్ టేప్ని యూస్ చేసి పైన సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడే అవి సరిగ్గా ఉంటాయి. సేఫ్టీ పిన్స్ మాత్రం యూస్ చేయొద్దు ప్లీజ్. సో ఎందుకు అని అంటే అది చాలా కాస్ట్లీ మెటీరియల్ అండ్ వైనల్లో సేఫ్టీ పిన్స్ ఇవన్నీ వెళ్తే మొత్తం క్లాత్ అంతా కూడా పాడైపోతుంది. సో ఇలా మొత్తం సెట్ చేస్తున్న తర్వాత ఇప్పుడు గ్రిడ్ని కవర్ చేయడానికి నేను మల్లె పువ్వులతో ఒక గార్లాండ్ని తయారు చేశాను. దాన్ని నేను గ్రిడ్కి సిప్ టైస్ వేసుకుంటాను. సో బ్యాక్ వచ్చేటప్పటికి నేను పర్పుల్ అండ్ లిల్లీస్ హైట్ వైజ్ గార్లాండ్స్ని తయారు చేశాను. అవి కరెక్ట్గా బ్యాక్ ఆ స్పేస్లో ఫిల్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాను. అంతే. ఇలా రెడీ చేస్తున్న దానికి ఫ్లోర్ మ్యాట్, లైట్స్, లోటస్ స్టాండ్స్ అన్నీ పెట్టి కూడా డెకోర్ చేస్తున్నా. ఈ థీమ్కి నాకు ఇంకా ఎన్హాన్స్ చేయడానికి సోలావుడ్ బొకేస్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని స్మాల్ ఫ్లవర్ బొకేస్ని కూడా ఇదే కలర్ కాంబినేషన్లో తయారు చేశాను. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ థీము. మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.